రాజ్నగర్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలుకూడలలో మహిళలు బతుకమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అస్త్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో నా పేరు అంజలి.
మేము పోచమ్మ బస్తీలో ఈరోజు బతుకమ్మలన్నీ పేర్చి ఎంగిల్ పూల బతుకమ్మ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అంటే మా బస్తీ సభ్యులందరము అంటే పిల్లలు కూడా యూత్ పిల్లలు కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. నీకు గణేష్ మండలి కానీ ఇది కానీ బతుకమ్మ కానీ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేయబట్టి మేము ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నాము. మేము అందరం కూడా చాలా అంటే మంచిగా పేర్చుకొని 11:30, 12 వరకు ఆడుకుంటాం రోజు. నా పేరు గిరిగుల లక్ష్మి. మా వాడు పోచమ్మ బస్తీ. మా పోచమ్మ బస్తీలో ఘనంగా చాలా బాగా జరుపుకుంటున్నాం. అందరూ ఆడవాళ్ళు అందరం కూడి మా దాంట్లో యూత్ పిల్లలు కూడా మాకు బాగా అందుబాటులో ఉండి మాకు సపోర్ట్ చేస్తుండ్రు. మేము చాలా మంచిగా ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి 4-5 సంవత్సరాల నుంచి మేము చాలా బాగా జరుపుకుంటున్నాం. మాకు అందరికీ సంతోషం. మంగళ శ్రీనివాస్ మేమందరం చాలా బాగా ఎక్కడి నుంచి వచ్చిండ్రు అందరూ చాలా మంది వచ్చి మంచిగా బతుకమ్మ జరుపుకుంటాము. ఇక్కడ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకైనా కూడా అందరికంటే మంచిగా ఇక్కడ ఆడుకుంటాం. అంతే సార్. థ్యాంక్ యూ. నా పేరు దుర్గం లక్ష్మి. మాది పోచమ్మ బస్తీ. ఇప్పుడు కాదు ఒక 4-5 సంవత్సరాల నుండి మేము చాలా ఘనంగా నడుపుతాం. ఇక్కడ బతుకమ్మ అంటే మాదే ఫస్ట్ ఉంటుంది కావాల్సిన నగర్లో. ఇప్పుడు కాదు ఇంకొక 2 రోజులు చూసి ఇక్కడ పరేషాన్ అవుతారు. లైటింగ్ గీటింగ్ అన్నీ సెట్ చేసి బాగా పూలు తెచ్చి పెద్ద పెద్ద బతుకమ్మలు వేర్చి చాలా మంచిగా ఘనంగా చేసుకున్నాం. మహిళలందరూ సహకరిస్తారు. మా ఆడపిల్లలు కూడా బాగా మాకు సహకరిస్తారు.